ప్రపంచంలో కింగ్ ఆఫ్ పాప్ అని పిలువబడిన ఒక లెజెండ్, తన డ్యాన్స్‌తో, తన మ్యూజిక్‌తో కోట్ల మందిని మంత్రముగ్ధులను చేసిన మైకేల్ జాక్సన్. ఆయన నిజంగా 2009లో చనిపోయాడా? లేక ఇప్పటికీ ఎక్కడైనా సీక్రెట్‌గా బతికే ఉన్నాడా? ఇది కేవలం రూమర్ కాదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది డిస్కస్ చేస్తున్న మిస్టరీ. ఈ వీడియోలో రూమర్స్, ప్రూఫ్స్, అధికారిక నిజం అన్నీ క్లియర్‌గా చూద్దాం. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి. మైకేల్ జాక్సన్ సాధారణ సింగర్ కాదు. ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌లో ఒకరు. మూన్ వాక్ డాన్స్‌తో ప్రపంచాన్ని షేక్ చేసిన వ్యక్తి. కింగ్ ఆఫ్ పాప్ అనే టైటిల్ సంపాదించిన లెజెండ్. అతని ఆల్బమ్ 'థ్రిల్లర్' ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్‌లలో నంబర్ 1. ఇలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే సహజంగానే డౌట్‌లొస్తాయి. అఫీషియల్ డెత్ అధికారికంగా ఏం జరిగింది? జూన్ 25, 2009 లాస్ ఏంజలీస్, యూఎస్ఏ. ఆ రోజు మైకేల్ జాక్సన్ తన ఇంట్లో అచేతనంగా కనిపించాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్లినా డాక్టర్లు ఆయనను సేవ్ చేయలేకపోయారు. అఫీషియల్ కారణం ఏంటంటే ప్రొపఫాల్ అనే స్ట్రాంగ్ సెడేటివ్ ఓవర్డోస్ వల్ల కార్డియాక్ డ్యామేజ్ అయిందని అతని వ్యక్తిగత డాక్టర్ కాన్రాడ్ ముర్రే ఈ కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్ళాడు. లీగల్‌గా కేసు పూర్తిగా క్లోజ్ అయింది. ఎందుకు ఇప్పటికీ మైకేల్ జాక్సన్ బతికే ఉన్నాడు అని కొందరు నమ్ముతున్నారు. రీజన్ ఏంటంటే అకస్మాత్తు మరణం. మైకేల్ జాక్సన్ చనిపోయే ముందు అతను భారీ కమ్‌బ్యాక్ షో కోసం ప్రిపేర్ అవుతున్నాడు. టికెట్లు సెకండ్‌లో సెల్ అయ్యాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఫిజికల్‌గా యాక్టివ్ కనిపించాడు. ఇంతలోనే అకస్మాత్తుగా డెత్. ఇది చాలామందికి షాక్. రెండో రీజన్ ఏంటంటే వైరల్ వీడియోలు. ఇంటర్నెట్‌లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. కొంతమంది క్లెయిమ్ చేశారు, అంబులెన్స్‌లో కదిలాడు, ఫ్యూనరల్లో మైకేల్ జాక్సన్ లాంటి వ్యక్తి కనిపించాడు, మాస్క్ వేసుకొని బయట తిరుగుతున్నాడు. కానీ ఇవి అన్నీ వెరిఫైడ్ ప్రూఫ్స్ కాదు. మూడో రీజన్ ఏంటంటే ఫేక్ డెత్ థియరీ. కొందరు థియరీ ఏమిటంటే మైకేల్ జాక్సన్ ప్రెజర్లో ఉన్నాడు. భారీ అప్పులు, మీడియా కాంట్రవర్సీలు, పర్సనల్ స్ట్రెస్. అందుకే తనను తాను దాచుకోవడానికి ఫేక్ డెత్ ప్లాన్ చేశాడు అని అంటున్నారు. కానీ ఇది కేవలం ఊహ మాత్రమే. ఇప్పుడు ఎమోషన్స్ కాదు, ఫ్యాక్ట్ చూద్దాం. అధికారిక పోస్ట్మార్టం జరిగింది. డెత్ సర్టిఫికెట్ ఉంది. కోర్టు ట్రయల్ జరిగింది. డాక్టర్ శిక్ష అనుభవించాడు. ఇంత పెద్ద లీగల్ ప్రాసెస్ని ఫేక్ చేయడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. ఇప్పటి వరకు మైకేల్ జాక్సన్ బతికే ఉన్నాడని ఏ ప్రభుత్వం లేదా లీగల్ అధికారం లేదు. ఇది ఒక సైకాలజికల్ విషయం కూడా. ఒక లెజెండ్ అకస్మాత్తుగా వెళ్ళిపోయినప్పుడు ఫ్యాన్స్ మనసు అంగీకరించదు. అందుకే ప్రపంచంలో చాలా సెలబ్రిటీలు ఇదే జరిగింది. ఎల్విస్ ప్రెస్లీ, టుపాక్, అలాగే మైకేల్ జాక్సన్ విషయంలో కూడా. అధికారికంగా మైకేల్ జాక్సన్ 2009లో మరణించాడు. బతికే ఉన్నాడని ఎలాంటి ప్రూఫ్స్ లేదు. వైరల్ కథలు, ఎక్కువగా రూమర్స్ మాత్రమే. కానీ ఒక నిజం మాత్రం ఎవరూ మార్చలేరు. మైకేల్ జాక్సన్ మన మధ్య లేకపోయినా అతని మ్యూజిక్, అతని మూన్ వాక్, అతని మ్యాజిక్ ఎప్పటికీ చావదు. లెజెండ్స్ చనిపోరు, వాళ్ళు లెగసీగా మారిపోతారు. మీ అభిప్రాయం చెప్పండి. మైకేల్ జాక్సన్ నిజంగా చనిపోయాడా? లేక మీరు ఇంకా డౌట్లో ఉన్నారా? కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే మనం ఒక బ్రాండ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ బ్రాండ్ కోసం ఫ్యూచర్లో అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.